ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయమందు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని వాక్యం మీద మనస్సు పెట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఎందుకంటే మనం చాలా ప్రయాసతో వస్తాం. ఎందుకు వస్తామంటే మనకు దేవుడు తన వాక్యం చేత మాట్లాడాలని, ఆ మంచి ఉద్దేశంతో వచ్చేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనందరితో కూడా ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి అటువంటి జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న సమస్యలు మనం మర్చిపోతాం. లేకపోతే మన సమస్యలు మన హృదయంలోనే ఉంటే, మన బాధలు మన హృదయంలోనే ఉంటే ఏమవుద్దంటే టెన్షన్ వచ్చేసి బీపీ షుగర్ పెరిగిపోయి హాస్పిటల్ పాలైపోతాం. ఎప్పుడు మన సమస్యలు మన హృదయంలోనే ఉంటే వాటిని గుర్తులో పెట్టుకుంటే ఏమవుతాయి? టెన్షన్ పెట్టుకొని హాస్పిటల్ పాలైపోతాం. కాబట్టి ఆ విధంగా మనం అవ్వకూడదని దేవుని ఉద్దేశం. కాబట్టి అందుకే దేవుడు తన విలువైన మాటలు ఎందుకు పలికిస్తాడంటే ఆ మాటల్లో నీకు నెమ్మది కలుగుతుందని, ఆ మాటల్లో నీకు ఓదార్పు కలుగుతుందని, ఆ మాటల ద్వారా నీ జీవితానికి ఒక పరిష్కారం జరుగుతుందని. అందుకే దేవుడు తన శ్రేష్టమైన వాక్యం చేత మనతో మాట్లాడుచూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యములోను లోయలోను కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును లెబానోనుకును మహానది అయిన వెల్లుడి. చాలండి ప్రియులరా, అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ ద్వితీయోపదేశకాండం ఈ 1వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? హోరేబు పర్వతం దగ్గరికి వచ్చారు. ఆ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇశ్రాయేలు అనుకున్నారు, ఇక్కడే మనం నివాసం ఉందాం, ఈ పర్వతం దగ్గరే మనం ఉండిపోదాం, ఇక్కడే మనం ఆగిపోదాం అని ఇశ్రాయేల్ అందరూ కూడా అక్కడే ఉండడానికి వారు నిర్ణయం చేసుకున్నారు. హల్లెలూయా. అయితే వాక్యం యొక్క అంశం ఏమిటంటే మోషే ఇశ్రాయేలుకు చేసిన హెచ్చరిక. చెప్పండి, మోషే ఇశ్రాయేలుకు చేసిన హెచ్చరిక. మోషే ఇశ్రాయేలుకు చేసిన హెచ్చరిక. కాబట్టి ఇక్కడ మోషే ఇశ్రాయేలుకు హెచ్చరిక చేస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ముందు మోషేతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ఇశ్రాయేల్ అందరూ ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారు, ఈ పర్వతం దగ్గరే బాగుంది అనుకుంటున్నారు. అయితే నా ఉద్దేశం అది కాదు, నా ప్రణాళిక అది కాదు, నా చిత్తం అది కాదు. ఎందుకు ఐగుప్తు దేశం నుండి విడిపించానంటే కనానుకు నడిపించాలి. హల్లెలూయా. అందరూ చెప్పాలి, ఎక్కడ నడిపించాలి? కనానుకు నడిపించాలి. కనాను అంటే పల్లము అని దాని అర్థం. కనానులో ప్రియులరా పంటలు సమృద్ధిగా పండుతాయి. కనానులో ప్రియులరా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి.
కనాన్లో చెట్లు మంచిగా ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి, ఫలవృక్షాలు ఉంటాయి, అనేకమైన పంటలు ఉంటాయి, అనేకమైనవి నీళ్లు ఉంటాయి. కాబట్టి ప్రజలు అక్కడ నివాసం ఉండేవారు, చక్కటి ఆరోగ్యాలతో ఉంటారు. ఎందుకంటే మంచి వాతావరణం ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మనిషికి ఆహ్లాదకరమైన జీవితం అక్కడ ఉంటుంది. అందుకే కనాను అంటే ఆశీర్వాదకరమైన పట్టణం, ఆశీర్వాదకరమైన దేశం అది. హల్లెలూయా. ఆ కనాను పరలోకానికి సూచనగా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా దయచేసి బాగా గమనించండి. ఇక్కడ ఇజ్రాయేలు ఏమనుకుంటున్నారంటే ఈ హోరేబు పర్వతం దగ్గర మనము ఇక్కడే ఉండిపోదాం, ఈ హోరేబు పర్వతము దగ్గర ఇక్కడే మనం నివాసము చేద్దాం అని ఇశ్రాయేల్ అందరూ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? చెప్పాలి ఏమనుకుంటున్నారు? హోరేబు పర్వతం దగ్గరే ఉండిపోదాం అనుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని ప్రణాళిక అది కాదు. కాబట్టి అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? మోషే, నువ్వు హెచ్చరిక చేయకపోతే ప్రజలు అక్కడే ఉండిపోతారు, నువ్వు హెచ్చరిక మాట్లాడకపోతే ప్రజలు ఇక్కడే బాగుందనుకుంటారు. నా ఉద్దేశం వేరు, నా ప్రణాళిక వేరు, నా చిత్తం వేరు, నా ఆలోచన వేరు. కాబట్టి వీరిని ఇక్కడ నుండి బయటికి పంపించాలి. హల్లెలూయా. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడితే ఇప్పుడు మోషే ఇజ్రాయిల్కు ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పాలి, ఏం చేస్తున్నాడు? కాబట్టి ఒక్కొక్కసారి మనకు కూడా హెచ్చరికలు అవసరం. చాలాసార్లు అనుకుంటాం దీవించే వాక్యాలు మాకు వస్తే బాగుంటుంది, ఆశీర్వదించే వాక్యాలు చెప్తే బాగుంటుంది, మనను అభివృద్ధిపరిచే వాక్యాలు చెప్తే బాగుంటుంది. చాలా మంచిదే, కానీ అంతకంటే ముఖ్యం హెచ్చరికలు కూడా చెప్పాలి. హెచ్చరికలు కూడా అవసరం. నువ్వు వెళ్ళే ప్రయాణంలో ప్రమాదపు మలుపు ఉంది, జాగ్రత్త. ఆ ప్రక్కనే పెద్ద లోయలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ ఉంది, జాగ్రత్త అని హెచ్చరిక బోర్డులు మనకు కావాలి. హెచ్చరిక బోర్డు లేకపోతే నువ్వు చేసే ప్రయాణంలో ప్రమాదములో చిక్కుకునే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రయాణం వెళ్ళేటప్పుడు హెచ్చరిక బోర్డులు ఎంత అవసరమో అలాగే దేవుని ప్రజలకు దేవుని హెచ్చరికలు కూడా అంత అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చెప్పాలి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హెచ్చరిక ఏం చేస్తుందంటే మనము పాపములో పడిపోకుండా మనను సరిచేస్తుంది, మనము లోకములో పడిపోకుండా సరిచేస్తుంది, మన ప్రయాణము ఆగిపోకుండా సరిచేస్తుంది, మన జీవితాన్ని మనం కట్టుకునే పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తుంది. నిర్లక్ష్యమైన జీవితం, నిశ్శబ్దమైన జీవితం, సోమరితనం, బద్ధకం, ఇటువంటి లోక సంబంధమైన జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని హెచ్చరిక అనేది మనకు చాలా అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. మనకు దేవుని హెచ్చరిక అనేది చాలా అవసరం. హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఈ పర్వతం పేరేమిటంటే హోరేబు. చెప్పండి, హోరేబు. హోరేబు అనే పేరుకు అర్థం ఏమిటంటే ఎడారి అని దాని అర్థం. ఎడారి అంటే దయచేసి బాగా గమనించండి, ఎడారిలో వాగులు ఉండవు, ఎడారిలో బావులు ఉండవు, ఎడారిలో చెట్లు ఉండవు, ఎడారిలో ఫలవృక్షాలు ఉండవు, ఎడారిలో నీడనిచ్చే ఏ చెట్టు కూడా అక్కడ ఉండదు. ఎడారి అంటే ఒట్టి ఇసుక అని దాని అర్థం. ఒట్టి ఇసుక అంటే అక్కడ నీళ్లు కానీ, అక్కడ నీడ కానీ, అక్కడ చెట్లు కానీ ఏమాత్రము కూడా ఆ ప్రాంతంలో ఉండే ప్రసక్తి లేదు. ఎడారి అంటే ఎవరికి ఉపయోగం లేని జీవితం అని దాని అర్థం. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కాబట్టి అక్కడ వారు ఉండే ఆ ప్రాంతం, ఆ పర్వతం పేరేం పేరు? హోరేబు. హోరేబు అంటే అర్థం ఏంటి? ఎడారి అంటే నిష్ప్రయోజనమైన జీవితం అని దాని అర్థం. చెప్పండి, నిష్ప్రయోజనమైన జీవితం అని దాని అర్థం. కాబట్టి నిష్ప్రయోజనమైన జీవితం అంటే ఏమిటంటే గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి మనం ఉపయోగపడటం లేదు. నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడుతున్నావు, నీ బిడ్డలకు నువ్వు ఉపయోగపడుతున్నావు, నీ భార్యకి నువ్వు ఉపయోగపడుతున్నావు, నీ భర్తకు నువ్వు ఉపయోగపడుతున్నావు, నీ సొంత వారికి నువ్వు ఉపయోగపడుతున్నావు. కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చి, నీ కొరకు సిలువ ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి యేసు కొరకు నీవు ఉపయోగపడటం లేదు. అందుకే మన జీవితం ఎలా ఉంది? చెప్పాలి, ఎలా ఉంది?
నిష్ప్రయోజనమైన జీవితముగా ఉంది. అందుకే చూడండి ఒకసారి ఫిలోమోను పత్రిక త్వరగా చదువుకుందాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను అని బైబిల్లో ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఫిలోమోను రాసిన పత్రిక ఈ 1వ అధ్యాయము ఈ 11వ వచనం మనం చూస్తే ఇక్కడ పౌలు ఒనీసిము కోసం చెప్తున్నాడు. ఎవరి కోసం? ఒనీసిము కోసం చెప్తున్నాడు. ఓ ఫిలోమోను, దయచేసి నా మాట జాగ్రత్తగా వినని పౌలు ఏమంటే ఫిలోమోనుతో చెప్పడానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ ఒనీసిం అనే ఈ వ్యక్తి ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఏమయ్యాడు వాడు? ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే. అయితే అతడు పట్టబడి చెరసాలలో పెట్టబడి అప్పుడు పౌలు వెళ్ళి తనకి సువార్త ప్రకటించి, ఇదిగో నువ్వు చేసింది మంచి కాదు, కాబట్టి అలా చేయడం నేరం, కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని పౌలు ఏమంటే చెరసాలలో ఉండేటప్పుడు సువార్త ప్రకటిస్తే అప్పుడు ఒనీసిము తన జీవితాన్ని ఏమయ్యాడు? మార్చుకున్నాడు. హల్లెలూయా. ఏమయ్యాడు ఒనీసిము? తన జీవితాన్ని మార్చుకున్నాడు. పౌలు చెప్పిన సువార్త ద్వారా, పౌలు చెప్పిన దేవుని మాటల ద్వారా, పౌలు చెప్పిన అమూల్యమైన శ్రేష్టమైన ఆ విషయాల ద్వారా ఒనీసిం తన జీవితాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. మార్చుకొని పౌలుకి ఒక మాట ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యగారు, నేను ఇంతవరకు నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించాను, ఇదిగో ఈ రోజు నుంచి నేను మీకు, ఆయనకి అంటే ఫిలోమోనుకి, పౌలుకి, మీ ఇద్దరు కూడా నేను ప్రయోజనకరమైన వాడిగా ఉంటాను అని సాక్ష్యం ఇచ్చాడు పౌలు దగ్గర. ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో ఆ చెరసాలలో ఉండేటప్పుడే ఈ ఫిలోమోను పత్రిక అనేది పౌలు తన స్వహస్తాలతో రాసినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి పౌలు ఫిలోమోనుకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు ఏమవుతాడు? ఉపయోగపడతాడు అని ఇక్కడ ఫిలోమోనుతో ఏ పౌలు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు నిష్ప్రయోజనమైన జీవితంగా మనం ఉండకూడదు, కానీ దేవునికి ఉపయోగపడే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఇజ్రాయేలు ఆ ఎడారి దగ్గర ఉండేటప్పుడు దేవునికి ఏమాత్రము కూడా వారు ఉపయోగపడలేదు. చూడండి, అక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రార్థన చేయలేదు, అక్కడికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర వాక్కులు వారు వినలేదు, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయలేదు. దేవుడు గొప్పవాడు, ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించాడు, ఎర్ర సముద్రం నుండి మమ్మల్ని తప్పించాడు, మార్గ మధ్యలో మాకు మాంసాన్ని రప్పించాడు, మన్నాను కురిపించాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, బండలోంచి నీళ్ళు ఇచ్చాడు అని ఏమాత్రం కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు వారు ఏమాత్రం కూడా చెల్లించలేదు. అంటే అప్పుడు వారి జీవితము దేవునికి ఎలా ఉంది? నిష్ప్రయోజనమైన వారిగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. కాబట్టి దయచేసి బాగా గమనించండి. అందుకే దేవుడు మోషేతో మాట్లాడి, నీవు ప్రజలు వదిలిపెట్టిస్తే వారు చెడిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతారు, వారు పాడైపోయే స్థితులకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు నువ్వేం చేయాలి? హెచ్చరిక చేయాలి. చెప్పండి, చెప్పాలి. ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. హెచ్చరిక ఏమిటంటే, ఈ పర్వతము నుండి లేక ఎడారి అని చెప్పబడిన ఈ స్థలము నుండి వారు ముందుకి ప్రయాణము చేయాలి. అంటే అర్థం ఏమిటంటే, నిష్ప్రయోజనమైన జీవితాన్ని వారు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చెప్పాలి. ఏం చేయాలి? నిష్ప్రయోజనమైన జీవితాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మన కోసం ప్రభు ఎంతో త్యాగం చేశాడు, మన కోసం ప్రభు ఎంతో రక్తం కార్చాడు, మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ గొప్ప దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి ఈరోజు ఆలోచన మనం చేద్దాం. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే పౌలు హెచ్చరిక చేశాడో ఇప్పుడు ఫిలోమోనుకి ఏం కలిగింది?
మార్పు కలిగి ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఫిలోమోను ఇంట్లో మళ్ళీ పరిచర్య చేస్తున్నాడు. పౌలు అప్పుడప్పుడు దర్శిస్తుంటే పౌలు కూడా పరిచర్య చేస్తున్నాడు. సంఘానికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాడు. సంఘానికి ఎంతో సేవలు అందిస్తున్నాడు. కాబట్టి దైవికమైన కార్యాల్లో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఫిలోమోను ఇంటిలో ఒనేసిము ఏం చేస్తున్నాడు? ఉపయోగకరమైన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం ఉంటే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి చూడండి, మరో మాట మనం చూద్దాం. 2వ రాజులు గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. 2వ రాజులు గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 2వ రాజులు గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏం జరిగిందంటే, గెహజీ దగ్గర ఎలీషా దగ్గర గెహజీ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే నయమాను అనే వ్యక్తి కుష్ఠరోగంతో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయితే మొత్తానికి స్టోరీ చాలా జరిగింది. అయితే చివరికి ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునగగానే తన రోగమంతా పోయి పసిపిల్ల దేహం వలె మృదుత్వం కలిగి, ఆరోగ్యం కలిగి, అందం కలిగి, సౌభాగ్యం కలిగి చక్కటి ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. నయమాను. హల్లెలూయా. ఇప్పుడు నయమాను మారిపోయిన తర్వాత కృతజ్ఞతగా ఏం చేశాడంటే, ఇదిగో దేవుడు ఇంత గొప్ప మేలు చేశాడు. ఆయన కృతజ్ఞతగా కానుక తీసుకొని, వెండిని తీసుకొని, విలువైన వస్త్రాలు తీసుకొని ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు చెప్పగానే నాకు స్వస్థత కలిగింది. ఇప్పుడు నేను కృతజ్ఞతగా ఈ కానుక నేను సమర్పించుకుంటాను అని చెప్తే ఎలీషా అంటున్నాడు, నాకేమీ వద్దు, కృతజ్ఞత దేవుని పట్ల కలిగి ఉండు, దేవునికి స్తుతి చెల్లించు, దేవునికి రుణస్థుడిగా ఉండు, దేవునికి మహిమ చెల్లించు అని ఎలీషా తీసుకోకుండా తిరస్కరించాడు. అయితే వెంటనే గెహజీ అనేవాడు ఏం చేశాడో తెలుసా? అయ్యో, ఇంత గొప్ప విలువైన వెండి ఎందుకు నా యజమానుడు తిరస్కరించాడు అని చెప్పిన తర్వాత కాసేపు అయిన తర్వాత నయమాను తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన సమయంలో ఈ గెహజీ పరిగెత్తుకొని వెనకాతలు వెళ్ళి ఆ నయమాను దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళా వెండిని ఆయన తీసుకొని వచ్చాడు. వచ్చి తను ఉంటున్న గదిలోని ఈ వెండిని పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత గెహజీతో ఎలీషా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానండి అని చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీవు నయమానుతో వెళ్ళేటప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని అన్నప్పుడు, అంటే అది హెచ్చరిక, అంటే చేసిన తప్పును హెచ్చరిక చేస్తున్నాడు ఎలీషా. ఎవరిని? గెహజీని హెచ్చరిక చేసినప్పుడు, సరే పొరపాటు అయిపోయిందండి, ఏదో దురాశ పడిపోయాను, నాది కాదు, అయితే ఏదో ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాను, నన్ను క్షమించండి అనుంటే ఆ తప్పు క్షమించబడును. కానీ ఆ తప్పును ఒప్పుకోలేదు, ఆ తప్పును కప్పుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? చివరికి ఎలీషాకి కోపం వచ్చి, ఏ కుష్ఠరోగం అయితే నయమాను విడిచిపెట్టిందో అదే కుష్ఠరోగం నీకు నీ సంతతి వారికి సర్వకాలం ఉంటుందని శపించాడు. శపించిన వెంటనే గెహజీ తెల్లని కుష్ఠరోగంతో ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పాను తెలుసా? ఇక్కడ ఎలీషా గెహజీని ఏం చేశాడు? అది హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసినప్పుడు తన జీవితాన్ని మార్చుకోలేదు. ఆశ అనేది సహజం అండి. ప్రతి వారికి ఆశ కలుగుతుంది, ప్రతి వారికి బలహీనతలు ఉంటాయి, ప్రతి వారు పాపంలో పడిపోతుంటాం. మానవ నైజమే పాపంలో పడిపోవడం. కానీ ప్రభు హెచ్చరిక చేసినప్పుడు, తండ్రి నిజమే ప్రభు, హెచ్చరిక చేస్తున్నావు, అది నా తప్పు నాయన, నా పాపం ప్రభు అని పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే, ఎంతటి పాపమునైనా ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. నిజంగా మనలాంటి దేవుడు ఈ ప్రపంచంలో పాపాన్ని క్షమించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అబ్బా అనేసి ఒక గజ్జె దొంగ, ఎవరండి?
అబ్బాకర్ ఏదో అనుకుంటా ఆయన పేరు, అబ్బాకాను ఆయన పేరు. గజ్జి దొంగ 100 మందిని చంపాడట ఆయన. ఎంతమందిని? 100 మందిని చంపి ఏమంటే ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అడిగాడట, అయ్యా నేను 100 మందిని చంపిన నరహంతకుడిని, భయంకరమైన నరహంతకుడిని, 100 మందిని చంపాను. ఇలాంటి నరహంతకుడైన నాకు కూడా ప్రభు నన్ను క్షమిస్తాడా, నాకు రక్షణ ఇస్తాడా, ప్రభు తన రక్తంతో కడుగుతాడంటే అప్పుడు ఈయన అన్నారట, 100 మందే కాదు కానీ 1000 మందిని చంపినా సరే ప్రభు నిన్ను క్షమిస్తాడు. అయితే ఇక మీదట అలాంటి పని నువ్వు చేయకు, ప్రభు దగ్గరికి వచ్చావు కాబట్టి నీ పాపాన్ని ప్రభు క్షమిస్తాడు, నీకు దేవుడి క్షమాపణ కలిగిస్తాడు, తన పరిశుద్ధ రక్తంతో నేను కడుగుతాడు, ఇక మీదట ఎవరికీ హాని అనేది చేయకంటే అక్కడ ఆయన మారిపోయి పెద్ద దైవజనుడు అయిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక, దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో ఆ విధంగా ఎలీషా హెచ్చరిక చేసినా సరే ఆ హెచ్చరికకి తన జీవితాన్ని ఈ గెహజీ మార్చుకోలేకపోయాడు. కాబట్టి కుష్ఠరోగంతో బయటికి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని ప్రజలారా ఈ మంచి సమయమందు కానీ ఇక్కడ మనము ఒనిసిమును చూస్తే ఎప్పుడైతే పౌలు హెచ్చరిక చేశాడో ఒనిసిము వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. బాగా గమనించండి, ఎందుకంటే ఒకప్పుడు ఒనిసిము చరిత్రలో ఉంది. ఫిలోమోను ఇంట్లో ఉండేవాడు, తన దొంగతనం చేసి కొంత డబ్బును తీసుకున్నాడు. డబ్బు తీసుకొని పారిపోయిన తర్వాత పోలీసులకు పట్టబడ్డాడు. పోలీసులకు పట్టబడిన తర్వాత జైల్లో పెట్టబడ్డాడు. ఎవరు? అది ఒనిసిము. హల్లెలూయా. అదే జైలుకి పౌలు కూడా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఏం చేసి వెళ్ళాడు పౌలుకి? పౌలు కూడా దొంగతనం చేసి వెళ్ళాడు అనుకుంటారు కొంతమంది. అమ్మా, అంటే జైలు కంటే దొంగలు వెళ్తారు, జైలు కంటే హంతకులు వెళ్తారు, జైలు కంటే కూనికోరులు వెళ్తారు కదా అనుకోరు. కాబట్టి ఇతను ఎలా వెళ్ళారంటే పౌలు గారు ఓ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే ఆయన పట్టుకొని కొట్టి చెరసాల్లో పెట్టేశారు. ఎవరిని? పౌలు గారిని చెరసాల్లో పెట్టేస్తే పౌలు ఏం చేశాడంటే ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలకి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు వచ్చావు, నువ్వేం చేస్తావు, నువ్వు చేసిన పొరపాటు ఏంటి, అయితే ప్రభు క్షమిస్తాడు, ఇదిగో రక్షణ పొందు, దేవుడు గొప్పవాడు అని సువార్త ప్రకటిస్తే ఖైదీలే మారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక దగ్గర సువార్తికుడు ఉన్నాడట. సువార్తికుడు ఉంటే ఆయన ఏ గ్రామంలోకి వెళ్ళి అడుగు పెడితే ఆ ఊరు మారిపోతుండేదట. ఏమా, ఏ గ్రామంకి వెళ్ళి అడుగు పెడితే ఆ ఊరు మారిపోతుంటే కొంత 10 గ్రామాల ప్రజలు పెద్దలు వచ్చి ఇతను పోలీసుని తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పాడట. ఏమండి, ఇతనేమో ఊర్లు మార్చేస్తున్నాడు, ఇతను బయటగా ఉంటే ఇంకా మొత్తం భారతదేశమే మారిపోద్ది, కాబట్టి ఇతన్ని జైల్లో పెట్టండి అని చెప్పి జైల్లో పెట్టారట. ఎవరిని? ఒక సువార్తికుడిని. చెప్పండి అమ్మా, ఒక సువార్తని ఏం చేశారు? బయట ఉంటే ఏం చేస్తున్నాడు? గ్రామాలు మార్చేస్తున్నాడు సువార్త ద్వారా. ఇప్పుడు ఏం చేశారు? అతన్ని జైలు పెడితే వారం రోజులకి ఖైదీలందరినీ మార్చాడట. ఈలో పోలీసులు చూసి, లోపల జైల్లో పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు చూసి వారు బాబు రేపొద్దున మమ్మల్ని కూడా మార్చేసినట్టు ఉంటావు అని బెయిల్ లేకుండా ఆయన విడుదల ఇచ్చారట. ఆయనకి బెయిల్ లేకుండా విడుదల ఇచ్చేసి ఎవరైతే కేసు పెట్టి అతను జైల్లో పెట్టారు కదా ఆ గ్రామ పెద్దలు వచ్చారట. అదేంటండి సార్, మీరు ఏం అలవాటు పని చేశారు, అతను ఎందుకని వదిలేశారు, అతను జైల్లో ఉంటే మంచిది, అది గ్రామాలు మార్చేస్తాడంటే అప్పుడు పోలీసు వారు అన్నారట, ఇదిగోండి ఉన్న కారణం బట్టి వారం రోజులే ఖైదీలందరినీ మార్చేశాడు, మరొక వారం ఉంటే మమ్మల్ని అందరినీ మార్చేస్తాడు, ఆ పోరు తట్టుకోలేక అందుకే మేము పంపించామన్నారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే దేవుని మాటలు ఏం చేస్తారు? ప్రకటిస్తూ ఉంటారు. దేవుని మాటల్లో జీవం ఉంది, దేవుని మాటల్లో ప్రభావం ఉంది. కాబట్టి మంచి సమయమందు ఇక్కడ మోషే ఇజ్రాయేల్కి ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి హెచ్చరికకి, పౌలు చేసిన హెచ్చరికకి ఒనిసిము తన జీవితాన్ని మార్చుకొని గొప్ప ప్రయోజకుడయ్యాడు. అయితే ఎలీషా చేసిన హెచ్చరికకి గెహజీ మార్చుకోలేకపోయాడు. కాబట్టి కుష్ఠరోగంతోనే బయటికి వెళ్ళిపోయాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ ఏదైనా బలహీనత ఉంటే
ప్రభు దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం మనకు వస్తుంది. మన దేవుడికి క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. వెంటనే ఒప్పుకుంటే తన పరిశుద్ధ రక్తాన్ని మన మీద చిందిస్తాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మన మీద ప్రోక్షింపచేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది, మోషే మొట్టమొదటిగా ఏమన్నాడంటే, ఈ హోరేబు ఈ పర్వతాన్ని లేకపోతే ఈ ప్రాంతాన్ని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకటి అంటే నిష్ప్రయోజనమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, అది ఒకటి అర్థం. రెండవది ఏమిటంటే మీరు ముందుకు ప్రయాణము చేయాలి. చెప్పాలి. రెండవది ఏమంటున్నాడు మోషే? మీరు ఎక్కడే ఉండకూడదు, ముందుకు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. అంటే వారిలో ఆసక్తిని కలిగిస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? వారిలో ఆసక్తి కలిగిస్తున్నాడు. ఇక్కడే మీరు ఉండకూడదు, మీరు ముందుకు ప్రయాణం చేస్తే దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. నేను చేసే హెచ్చరికలు మీరు వినండి, నేను చెప్పే మాటలు మీరు గైకోనండి, నేను ప్రకటించే ధర్మశాస్త్ర ఆజ్ఞలు మీరు పాటించండి, నియమకాలు పాటించండి, ఆచారంగా పద్ధతులుగా కార్యాలు జరిగించండి అని మోషే రెండవది ఏమంటున్నాడంటే, మీరు ముందుకి ప్రయాణాన్ని సాగించండి. అంటే మీలో ఆసక్తి అనేది ఉండాలి. ప్రయాణం చేయాలంటే వారిలో ఏముండాలి? ఏ పని చేయాలంటే వారిలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. అందుకే బైబిల్లో చూస్తే చూడండి, 2వ రాజులు గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం తొందరగా. 2వ రాజులు 10వ అధ్యాయము 16వ వచనం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారు అతను కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో అహాబునకు శేషించి ఉన్న వారందరిని కూడా చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను. పిల్లరా బాగా గమనించండి, ఈ 2వ రాజులు గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే యెహూ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఏం పేరు ఆయన పేరు? యెహూ. ఆ యెహూ ఎలాంటి వాడంటే చాలా ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి షోమ్రోన్ పట్టణం అనేది ఉంది. ఇజ్రాయెల్కు ముఖ్య పట్టణం షోమ్రోన్. షోమ్రోన్ పట్టణం అనేది చాలా గొప్పది. షోమ్రోన్ పట్టణం అనేది చాలా ఉన్నతమైనది. అయితే ఆ పట్టణం నుండి ఇజ్రాయెల్ అందరూ కూడా ఏమైపోయారంటే లోకం వైపు, విగ్రహారాధన వైపు అందరూ కూడా తిరిగిపోయారు. తిరిగిపోయిన కారణం బట్టి అప్పటి కాలంలో అహాబు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అహాబు రాజు పరిపాలిస్తున్న కాలంలో ఇజ్రాయెల్ అందరూ కూడా అన్య దేవతల వైపు, అన్య దేవుళ్ళ వైపు, విగ్రహారాధన వైపు తిరిగిపోయిన కారణం బట్టి ఈ యెహూ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యో యెహోవా దేవుణ్ణి ఆరాధించాలి, యెహోవా దేవుణ్ణి ప్రార్థించాలి, యెహోవా దేవుణ్ణి పూజించాలి. అయితే వీళ్ళందరూ అటు తిరిగిపోయారని చెప్పి చాలా భారంతో, ఆసక్తితో ఈ యెహూ అనే వ్యక్తి షోమ్రోన్ పట్టణంలోకి వెళ్ళి అక్కడుండే ఆ బలిపీఠాలన్నీ కూడా, అక్కడుండే గుడులన్నీ కూడా ఏం చేశాడంటే పడగొట్టేస్తాడు. అయితే దేవుడు అతను ఉన్న ఆసక్తిని చూసి అతను చేసిన కార్యాలు బట్టి చివరికి ఏమాడంటే ఇజ్రాయిల్కు రాజు అయ్యాడు. హల్లెలూయా. ఎవరు ఇజ్రాయిల్కి రాజు అయ్యాడు? యెహూ. అంటే అతను ఉన్న ఆసక్తిని బట్టి, అతడు చేసిన కార్యాలు బట్టి, అతడు చేసిన పద్ధతులు బట్టి, అతడు దేవుడి పట్ల ఉన్న ఆసక్తిని బట్టి, దేవుని పని అంటే ఆసక్తిని బట్టి, దేవుని కార్యాలంటే ఆసక్తిని బట్టి, దేవుని సన్నిధి అంటే ఆసక్తిని బట్టి దేవుడు అతనిని చివరకు ఏం చేశాడంటే ఇశ్రాయేలుకు రాజుగా అతని ఎన్నిక చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని పని చేయాలంటే రెండవది మనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మనము అంత తొందరగా దేవుని సన్నిధికి రాలేం. చూడండి, కొంతమంది ఆడవాళ్ళకి తోముని దగ్గర తోముతుంటారు, లాగిన దగ్గర లాగుతుంటారు, ఊడ్చుని దగ్గర ఊడ్చుంటారు. ఆయన ఏమో తొందర, ఈవిడికి ఏమీ నెమ్మది. ఆయన అంటారు టైం అయిపోతుంది పదా అంటే, ఉండండి వస్తాను అంటది ఆవిడ. అంటే ఆవిడలో ఏం లేదు, ఆసక్తి లేదు. కాబట్టి చేసిన వంట చేస్తూ ఉంటుంది, వండిన కూర వంటుంటుంది, ఇంటింట్లో ఉంటుంది, వంటింట్లో ఉంటుంది, కిచెన్లో ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ అలాగా జరుగుతూ ఉంటుంది. తాబేళ్ళకి అక్కడక్కడే తిరుగుతుంటారు కొంతమంది. కాబట్టి టైం అయిపోతుంది ఆయన అంటుండే సరే కొంతమంది ఏమంటే ఆసక్తి అనేది చూపరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏముండాలి?
ఏమండి ఈరోజు అన్ని సదుపాయాలు వచ్చేస్తాయి. ఒకప్పుడు కర్రల వంట మీద చేసేటప్పుడు తెల్లవారు ఎప్పుడో ఆదివారం వస్తే 5 గంటలు లేచి ఆ కర్రల మీద వంట చేసి అన్నీ సమకూర్చుకొని ఏమండి 9 గంటల దేవుని మందిరానికి చాలామంది వచ్చేవారు. ఈరోజు అన్నీ మనకు సౌకర్యాలు వచ్చేసాయి. వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ వచ్చేసింది, మసాలా రుబ్బుకోవడానికి ఏమండి కుక్కర్లు వచ్చాయి, ఏది మిక్సీలు వచ్చేసాయి, వంట చేసుకోవడానికి కుక్కర్లు వచ్చేసాయి. కాబట్టి అన్ని సదుపాయాలు మనకు వచ్చేసాయి. ఒకప్పుడు కత్తిపేడతో వచ్చేవారు, ఇప్పుడు అంతా చాక్, ఏంటంటే ఇది నైఫ్, నైపుతోని పెట్టుకోకూడదట. ఎవరితో పెట్టుకోకూడదు? వైపుతోని నైపుతో పెట్టుకోకూడదట. ఏమండి వైపుతో పెట్టుకుంటే భోజనం ఉండదు, నైపుతో పెట్టుకుంటే రక్తం కారుతుంది. ఏముండదు ప్రాణం ఉండదా? ఓకే నువ్వు పెళ్ళిగా అనుకోరాడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ అనుభవాలు నాయన అభిలాష్, ఇవన్నీ అనుభవాలు. కాబట్టి అనుభవాలు తెలుసుకొని పెళ్లి చేసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా కాబోయే భార్య దగ్గర ఇంకో స్త్రీ కోసం ఎప్పుడు దగ్గర పొగడుకో. ఆవిడ చాలా బాగుంది, ఆవిడ చాలా అందంగా ఉంది, నన్ను పలకరిస్తుంది అన్నావు అనుకో, నీకు ఊరేసినట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. చెప్పమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఉద్యమము ఉరకలేస్తుంటుంది. అలాగా ఉద్యమం ఏమవుతాయి? ఉరకలేస్తుంది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక దైవ సేవకుడు అన్నాడు, భార్యని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు తెలుసుకోకూడదట. జీవితంలో ఎప్పుడు ఆవిడ అర్థం అవ్వదట. ఆవిడే ఏమవుదు? అదే బ్లాక్ స్టీవెన్ గారు చెప్పారు ఆ విషయం. జీవితంలో ఎప్పుడు కూడా భార్య అర్థం కాదు. కాబట్టి ఆవిడని అర్థం చేసుకోవడానికి ఆవిడ అడక్కు, బాబు ఏంటి విషయం తెలుసుకోవాలి, అర్థం చేసుకుందాం అనుకుంటే నీకు జీవితంలో ఎప్పుడు కూడా ఆవిడ అర్థం అవ్వదు. కాబట్టి టైం వేస్ట్. కాబట్టి ఆవిడని అడిగి తెలుసుకోకని చెప్పారు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మంచి సమయమందు రెండవది మనం చూస్తే అక్కడ ఆసక్తి అనేది మనకి ఎంతో అవసరం. చెప్పాలి ఏం కావాలి? ఆసక్తి కావాలి. ఆసక్తి ఉంటేనే మనం ఏదైనా చేయడం, ఆసక్తి ఉంటేనే మనం ఏదైనా జరిగించగలం. కాబట్టి దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని కార్యాలు చేయాలన్నా మనలో ఏముండాలి? ఇది ప్రభు కార్యము, ఇది దేవుని కార్యము. దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఏమండి కృతజ్ఞత కలిగిన వారు ఏం చేస్తారంటే ఒకసారి ఆలోచన చేస్తారు, అయ్యో ఒకప్పుడు దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఒకప్పుడు ఇల్లు లేనప్పుడు దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, సరైన భోజనం లేనప్పుడు దేవుడు భోజనం ఇచ్చాడు, సరైన వస్త్రాలు లేనప్పుడు దేవుడు వస్త్రం ఇచ్చాడు, నాకు ఎప్పుడూ ఆరోగ్యం లేక వచ్చిన డబ్బంతా హాస్పిటల్ పోసే వ్యక్తిని, కానీ ఈ రోజున అంత డబ్బు హాస్పిటల్ పోయటం లేదు అంటే దేవుడు నాకు ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు అని ఎప్పుడైనా కృతజ్ఞతగా దేవుని విషయాలు అనుకున్నావా? దయచేసి బాగా గమనించండి. ఎవరైనా ఒక మనిషి చిన్న మేలు చేస్తే మీరు చాలా గొప్పలండి, మీ మేలును జన్మాలు మర్చిపోలేనండి అని అంటాం మనం. ఎన్నిసార్లట? జన్మాలు మర్చిపోలేట. ఒక జన్మమైన సంగతి తెలియదు వాళ్ళకి. జన్మాలు మర్చిపోలేవండి అంటారు కొంతమంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనిషికి ఒకేసారి జన్మ, ఒకేసారి మరణము. కాబట్టి దేవుని నమ్ముకున్న వారైతే పరలోకములో ప్రవేశించి యుగ యుగాలు అక్కడ జీవిస్తారు. దేవుని నమ్మకపోతే నరకంలోకి వెళ్ళి యుగ యుగాలు కూడా కాలుతుంటారు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్నకాల సమయమందు దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా రెండవది మనకి ఏముండాలి? చెప్పాలి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటేనే మనం ఏ కార్యమైనా చేయడానికి అవకాశం ఉంటుందని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. మూడవది మనం చూస్తే అక్కడ చూడండి, మూడవది మనం మరొకసారి చదువుదాం. ఆ ద్వితీయోపదేశ ఖండం 1వ అధ్యాయము ఒకసారి ఆ 7వ వచనం మనం చదువుదాం. 7వ వచనం, మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును. చూడండి, ఆ పేర్లన్నీ చదివితే ఆ పేర్లన్నిటిలో ఒక పదం కనిపిస్తుంది. ఏమిటంటే దక్షిణ దిక్కు అనేది కనిపిస్తుంది. ఉందా లేదా? కాబట్టి మోషే ఇజ్రాయేల్తో ఏమంటున్నాడంటే, ఇదిగో ఇజ్రాయేల్లారా,
మీరు ఎటు పడితే అటు వెళ్ళిపోకండి. కాబట్టి తూర్పు వైపు వెళ్ళిపోకండి, పడమట వైపుకు వెళ్ళిపోకండి, ఉత్తరం వైపు వెళ్ళిపోకండి. మీ ప్రయాణం ఎటువైపు వెళ్ళాలి? దక్షిణ వైపు మాత్రమే మీరు వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు అంత ప్రస్తావన చేస్తున్నాడు? ఎందుకు అంత నొక్క నుంచి చెప్తున్నాడు ఆ మాట? చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 8-9 వచ్చాలు చదువుకుందామా. నేను తూర్పు దిశకు వెళ్ళాను, ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళాను, ఆయన కనబడటం లేదు. ఆయన పనులు జరిగించు. ఉత్తర దిక్కుకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిక్కుకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోబు అంటున్నాడు, నేను తూర్పు దిశకు వెళ్ళాను, ఆయన నాకు కనబడడం లేదు. నేను ఉత్తర దిశకు వెళ్ళాను, ఆయన నాకు కనబడటం లేదు. అయితే నేను పడమటి దిశకు వెళ్ళాను, ఆయన కనబడలేదు. కానీ ఎక్కడున్నాడంటే ఆయన దక్షిణ దిక్కు వైపు ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఉత్తరం అనేది పరలోకాన్ని చూపిస్తే దక్షిణం అనేది భూమి మీద ఉన్న సంఘానికి చూపిస్తుంది. దక్షిణం అంటే అర్థం ఏంటి? ఆ భూమి మీద ఉన్న సంఘాన్ని చూపిస్తుంది. దక్షిణ దిక్కు అంటే సంఘముండే ప్రదేశము, సంఘముండే స్థానము, సంఘముండే ఆ ప్రదేశము దక్షిణ దిక్కు. అంటే ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే, మనకు హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడంటే, మోషే ఇజ్రాయేల్తో ఏమంటున్నాడంటే, మీరు ఎటు పడితే అటు వెళ్ళిపోకండి. మిగతా దేశాలు లేదా మిగతా ప్రాంతాలకు వెళితే లోకంలోకి వెళ్ళిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. అయితే మీరు దక్షిణ దిక్కు వెళ్తే మీకు సంఘం కనిపిస్తుంది. ఆ సంఘములోకి వెళ్తే ఆ సంఘముతో మీరు సహవాసం చేస్తారు. ఆ సంఘముతో సహవాసం చేస్తే ఆ సంఘములో ఏముంటుందంటే, ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందామా. ఈ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అయ్యా బాగా గమనించండి. ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే చూడండి, పేతురు సువార్త ప్రకటించినప్పుడు, పేతురు వాక్యం విన్నప్పుడు వెంటనే 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఆ 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ సంఘంలో చేర్చబడిన వారితో ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీరు అంటే బాప్తిసం తీసుకున్నారు కాబట్టి, మారు మనసు పొందారు కాబట్టి, జీవితాన్ని మార్చుకున్నారు కాబట్టి, దేవుడు కావాలని వచ్చారు కాబట్టి, అయితే ఇక మీదట మీరు పడిపోకుండా ఉండాలంటే అప్పుడు చెప్తున్నాడు, మీరు ఏం కావాలంటే మీరు సహవాసమందును, మీరు రొట్టె విరిచుట యందును, ప్రార్థన యందును, వాక్యమందును ఎడతెగక ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా మనకు కావాలంటే మనకు సంఘముతో మనకేముండాలి? చెప్పాలి ఏముండాలి? సహవాసము ఉండాలి. సంఘానికి వస్తే ఇక్కడ శరీరం ఉంటుంది. రొట్టె అంటే అర్థం ఏంటంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము ఉంటుంది. క్రీస్తు శరీరము అంటే అందులో జీవం ఉంది. ఆ క్రీస్తు శరీరం మనం భుజిస్తే జీవం మనలోకి వస్తుంది. ప్రభువే చెప్పాడు, నా రాకడ పర్యంతరం వరకు మీరు ఇందులో పాలు పొందాలి అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం చనిపోయినంత వరకు కూడా, మనము క్రీస్తు వద్దకు వెళ్ళినంత వరకు కూడా ప్రతి వారం లేక ప్రతి నెల మనము ప్రభు బలలో ఏం కావాలి? పాలు పంపులు పొందుకోవాలి. ప్రభు శరీరాన్ని మనం భుజించాలి. ఎందుకు మనం భుజించాలంటే పునరుద్ధాన శక్తి మనకు కావాలంటే ఖచ్చితంగా ఆయన శరీరాన్ని మనము భుజించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసిన తర్వాత, మీ చేతిలో పెట్టబడిన తర్వాత అది రొట్టెగా మీరు భావించకూడదు. రొట్టెగా భావిస్తే ఏమీ ప్రయోజనం లేదు. కానీ మీరు ఏమిగా భావించాలి? ఇది క్రీస్తు శరీరం అని మీరు భావించాలి. ఇది క్రీస్తు శరీరం అని మీరు అనుకోవాలి. అప్పుడే క్రీస్తు శరీరం అనుకొని మీరు భుజిస్తే అప్పుడు మీరు ఏమవుతారంటే శక్తిని పొందుకుంటారు, బలాన్ని పొందుకుంటారు, దేవునికి సాక్షులుగా ఉంటారు. ఈ లోకంలో బ్రతికినంత వరకు క్రీస్తు వరకు సాక్షులుగా జీవిస్తారు. ఈ కార్యాలన్నీ జరగాలంటే మన చేతిలో పెట్టబడినప్పుడు అది ప్రభు శరీరం అని మనం గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
కొంతమంది గ్రహింపు లేక ఏదో రొట్టె ఇచ్చారులే అని చెప్పి కొంతమంది తినేస్తూ ఉంటారు. అలా మనం తినకూడదు. క్రీస్తు శరీరం అని గుర్తించాలి. అప్పుడే మన దేహానికి, మన ఆత్మకు క్షేమము కలుగుతుంది. కాబట్టి మంచి సమయమందు సంఘముతో మనకేముండాలి? సహవాసము ఉండాలి. ఎందుకంటే సంఘములో వాక్యం ఉంది. ఏమండి, సంఘములో ప్రార్థన ఉంది, సంఘములో క్రీస్తు శరీరం ఉంది. ఇవన్నీ నీకు కావాలంటే ఖచ్చితంగా సంఘముతో నీకేముండాలి? సహవాసము ఉండాలి. కాబట్టి మంచి సమయమందు నువ్వు సంఘముతో సహవాసం ఉంటే నువ్వు ఏం పొందుకుంటావో తెలుసా? చూద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా 5-10 నిమిషాల్లో ముగించేద్దాం. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ తీతుయు యూస్తు ఒకని ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎలా ఉందంటే సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది. సమాజ మందిరం అంటే అది దేవుని మందిరం. ఆ రోజుల్లో సమాజంగా కూడుకొని ఆరాధించే స్థలమే సమాజ మందిరము. కాబట్టి ఆ సమాజ మందిరం అంటే సంఘము కూడుకొని ఆరాధించే స్థలమే అది సమాజ మందిరం. కాబట్టి ఆ మందిరాన్ని ఆనుకొని ఈ యూస్తు అనే ఇల్లు ఉన్న కారణం బట్టి ఏమైందంటే ఆ సంఘం కూడుకున్నప్పుడల్లా కూడా ఈ కుటుంబం కలిసి సంఘముతో ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు. అలా సహవాసం చేసిన కారణం బట్టి ఏం సంపాదించుకున్నాడంటే భక్తిని సంపాదించుకున్నాడు. చెప్పండి, చెప్పాలి. ఏం సంపాదించుకున్నాడు? డబ్బు సంపాదిస్తే దొంగలు ఎత్తుకెళ్ళిపోవచ్చు, వెండి సంపాదిస్తే ఇంకొకరు పట్టుకెళ్ళిపోవచ్చు, బంగారం సంపాదిస్తే ఎవరైనా దోచుకోవచ్చు, విలువైన వస్తువులు, విలువైన వాహనాలు, విలువైనవి ఏమంటే డైమండ్స్, విలువైనవి బంగారము, ఇవన్నీ సంపాదిస్తే ఎవరైనా దోచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ భక్తిని సంపాదించుకుంటే ఎవ్వరి లోకంలో దోచుకునేవారు లేరు. ఆ భక్తి నీ జీవితంలో చాలా మేలు కలిగిస్తుంది. ఆ భక్తి ఏం చేస్తుందో తెలుసా? యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే భక్తి నువ్వు సంపాదించుకుంటే ఆ భక్తి నీకు ఏం చేస్తుందంటే ధైర్యము కలిగిస్తుంది. చెప్పండి, ఏం కలిగిస్తుంది? ధైర్యం కలిగిస్తుంది. ధైర్యం కలిగించినప్పుడు ఒకవేళ బీపీ పెరిగిపోయినా హ్యాపీగా ఉంటావు. బీపీ పెరిగిపోయినా ఎలాగుంటావు? హ్యాపీగా ఉంటావు. కారణం ఏంటి? అది ఆ భక్తి నీకు ఏం చేస్తుంది? బాధపడుకో ఉన్నాను కదా నేను అంటాడు దేవుడు. ఎప్పుడు? ఆ భక్తి నీకు ధైర్యం కలిగిస్తుంది. కాబట్టి చూడండి, బాగా భక్తి చేసిన వాళ్ళకి డోంట్ కేర్ అంటారు. ఏంటిది? డోంట్ కేర్ అంటే అదిగో చెప్పండి. నేను ఎవరికి బీపీ కూడా భయపడకూడదు, మరి హాస్పిటల్కి వెళ్ళకూడదు. కాబట్టి దేనికి కూడా మనము భయపడకూడదు. కాబట్టి భక్తి అనేది మనలో ఉంటే మనం ఎలాగుంటామంటే హ్యాపీగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. కాబట్టి ధైర్యంగా ఉండాలంటే మనం భక్తిని సంపాదించుకోవాలి. ఆ భక్తి సంపాదించుకోవాలంటే ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. చెప్పండి, ఏం కావాలి? చెప్పాలి. సంఘానికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘానికి వస్తూ ఉంటే ఆ సంఘము ద్వారా మనం ఏం సంపాదించుకుంటాం అంటే భక్తిని సంపాదించుకుంటాం. కాబట్టి ఈ మంచి సమయమందు కాబట్టి మోషే ఇజ్రాయిల్కు హెచ్చరిక చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేల్లారా, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, దేవుడు ఎన్నో మేలు చేశాడు. కానీ దేవుడు చేసిన కార్యాలు మీరు ఏమయ్యారు? మర్చిపోయారు. కొన్ని అధ్యాయాలు చదివితే వాళ్ళు అంటారు, ఇజ్రాయేళ్ళు మాకెవరు లేరు, మాంసం పెట్టేవారు లేరు, మాకు చేపలు ఇచ్చేవారు లేరు, కాబట్టి మనం ఎవరైనా ఒక నాయకుని ఏర్పాటు చేసుకొని గో బ్యాక్ అంటున్నారు వాళ్ళు. అంటే ఎక్కడికి? మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం పద అంటున్నారు. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే, ఇన్ని మేళ్ళు దేవుడు చేస్తే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళందరూ చూస్తానికి మాంసాన్ని రప్పించాడు.
వాళ్ళందరూ చూస్తుండగా నీళ్లు రప్పించాడు, వారందరూ చూస్తుండగా మన్నా రప్పించాడు, వారందరూ చూస్తుండగానే ఎర్ర సముద్రం 2 పాయలు. ఎంత అద్భుతం అండి! అది ఎవరైనా చేయగలరా? చేయలేరు, అంత గొప్ప అద్భుతం. కాబట్టి వాళ్ళందరూ చూస్తుండగానే ఫరో సైన్యాన్ని నీటిలో జలసమాధి చేసేసాడు. చూసావు ఎంత గొప్ప దేవుడు! అన్ని గొప్ప కార్యాలు, అన్ని మేలులు, అన్ని ఉపకారాలు, అన్ని ఆశీర్వాదాలు ఇజ్రాయేలుకి ఇస్తే ఒక్క క్షణంలోనే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళే కదలండి, మనం కూడా జ్వరం 3 రోజులు తగ్గకపోతే ఇన్ని మేలు పొందుకొని, ఇన్ని లాభాలు పొందుకొని, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకొని ఆ జ్వరం కాస్త ఒక 1 వారం రోజులు తగ్గలేదనుకో, మందులు వాడినా తగ్గలేదనుకో, ఏమంటే ఇంజక్షన్ వేసినా తగ్గలేదనుకో, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదనుకో, ఏమంటాం? దేవుడు కూడా అదిగో ఏం దేవుడు మా ప్రార్థన ఆలకించలేదు. మా పాస్టర్ గారులు వచ్చి ప్రార్థన చేసిన పాస్టర్ గారులు కాదు, మా పాస్టర్ గారులు, మేము ప్లాస్టిక్ లాంటి వాళ్ళమే. అర్థమైందా? మా పాస్టర్ గారులు వచ్చి ప్రార్థన చేసిన మాకు ఏమీ మేలు జరగలేదు. కాబట్టి కొన్నిసార్లు అమ్మ వస్తాయి, మేము మాత్రం ఎవరితో మాకు వస్తారావా? మేము దేవుళ్ళు కాదు, ఎవరు మేము? మీకంటే మాకు ఎక్కువ వస్తాయి. కానీ మేమేం చేస్తాం? ఒకవేళ మా బాధలు మీతో చెప్తే మీరెక్కడ భయపడిపోతారో, మా బాధలు మీకు కష్టాలు మీకు చెప్తే మీరెక్కడ బలహీనం అయిపోతారని చెప్పి కొన్నిసార్లు మాలో కష్టాలున్నా మాకు మేము తన్మయించుకొని, మాకు మేము తట్టుకొని, మాకు మేము ఓర్చుకొని అవి ఏవి చెప్పకుండా వాక్యాన్నే మీకు చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? కాబట్టి ఈ మంచి సమయమందు దేవుని బిడ్డలుగా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మన వాక్య అంశం ఏమిటి? మోషే ఇశ్రాయేలుకు చేసిన హెచ్చరిక. కాబట్టి ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో చివరికి హెచ్చరిక ఇజ్రాయేలు వారు ఒప్పుకున్నారు, ఆ హెచ్చరిక లోబడ్డారు. కాబట్టి వారు ముందుకి ప్రయాణం చేశారు. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు వారి పట్ల ఇంకా అద్భుతమైన కార్యాలు ఎన్నో వారి పట్ల దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో దేవుడు చేసిన హెచ్చరిక మనం కూడా కొన్నిసార్లు ఖచ్చితంగా పాటించాలి. ఆ హెచ్చరికను మన జీవితంలో అలవర్చుకోవాలి. ఆ హెచ్చరిక ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడే దేవుడు చేసే కార్యాలు ఖచ్చితంగా మనము చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకటి అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, మీరు హోరేబు పర్వతము నుండి వెలుపలికి వెళ్ళాలి. అంటే ఈ స్థలాన్ని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇది ఏ స్థలం? ఇది నిష్ప్రయోజనమైనది, ఉపయోగకరమైనది కాదు. కాబట్టి అలాంటి నిష్ప్రయోజనమైన జీవితాన్ని మనము కూడా ఈరోజు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రెండవది, మనకేం కావాలంటే ప్రభు కార్యాల పట్ల, దేవుని కార్యాల పట్ల మనకు ఆసక్తి ఉండాలి. మూడవది ఏముండాలంటే సంఘముతో మనకు సహవాసము ఉండాలి. ఈ 3 కార్యాలు కూడా దేవుడు మనతో చెప్పాడు. అలా మనం చేయగలిగితే దేవుని హెచ్చరిక మనం లోబడతాం. దేవుని హెచ్చరిక లోబడితే ఎక్కడ పడిపోయే అవకాశం ఉండదు, పాపములో పడిపోయే అవకాశం ఉండదు, లోకములో పడిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుని బిడ్డలకు, దైవ సేవకుల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని హెచ్చరికలు చెప్తుంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు పడిపోవడానికి ఇష్టం లేదు కాబట్టి. నువ్వు పాపములో పడిపోతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు పాపములో పడిపోతే ఏమండి అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు పాపములో పడిపోతే దేవుడిచ్చే దీవులు పోగొట్టుకుంటావు. కాబట్టి అందుకే నువ్వు పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిక చేస్తుంటాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఏదైనా ఉగ్రత పంపించే ముందు దేవుడు హెచ్చరిక చేస్తాడు తెలుసా మీకు? ఎందుకంటే ఉగ్రత పంపించే ముందు, కాబట్టి సొదొమ పట్టణం మీదకి దేవుడు ఉగ్రత పంపించే ముందు 2 దూతలను సొదొమ పట్టణానికి పంపించాడు. నిజంగా ఒకవేళ ఆ దూతలు సొదొమ పట్టణానికి వెళ్ళి లోతు ఇంట్లో ఉండి వారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు గ్రహించి ఎందుకు ఇలాగ వచ్చారు, ఏం చెప్పడానికి వచ్చారు అని అడిగి ఉంటే ఖచ్చితంగా ఆ 2 దూతల ద్వారా లోతు చెప్పేవాడు, అయ్యా అన్నలారా, ఇదిగో మన పట్టణం మీదకి, సొదొమ పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది, అగ్నిగుండాలు కురిపించబోతున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పటికైనా మీ పాపాలు మానండి, మీ జీవితాలు మార్చకండి అని లోతైన వారికి సువార్తను ప్రకటించేవాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వినలేదు. అలాగే దేవుడు కూడా
ఉగ్రత పంపించే ముందు, నష్టం పంపించే ముందు, ఏదైనా ప్రమాదం పంపించే ముందు, ఏదైనా కష్టం పంపించే ముందు దేవుడు కూడా ఏం చేస్తాడు? హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికకి మనం తట్టుకొని, ఆ హెచ్చరిక సరి అయిపోయి మనం సరిచేయబడితే ఆ ఉగ్రత అనేది రాకుండా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. నిజంగా దేవుడు అనుకుంటే నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ స్నేహితుల కంటే, నీ సొంత వారి కంటే, అందరికంటే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే నీ కుటుంబస్తులు నేను మెడపెట్టి గెంటేస్తారేమో, కానీ ఏదైనా తప్పు చేసి ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించాయా అంటే ఒక తల్లిలాగా ఆయన ఎత్తుకొని, ఒక తల్లిలాగా ఆయన వాదార్చి, ఒక తల్లిలాగా ఆయన నెమర్చి, ఒక తల్లిలాగా ఆదరించి మన పాపాన్ని, శాపాన్ని క్షమించి మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు యేసు ప్రభువై ఉన్నాడు. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైన మనము ఆయన వద్ద నుండి ఏ విషయంలో కూడా మనం వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండకూడదు. కాబట్టి ప్రభు దగ్గర ఆయన చేసే హెచ్చరికలు, ఆయన చెప్పే మాటలు గైకొని మనం అలా జీవిస్తే దేవుడు మనకు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ సమయమందు ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రతి వారికి కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. లేచి నిలబడదాం. ప్రార్థించే ముందు లేచి నిలబడదాం. ఇంతవరకు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చుదాం. దేవుడు చెప్పిన ప్రతి మాట మన బ్రతుకుల్లో నెరవేర్చుకుందాం. కాబట్టి ఇశ్రాయేలుకు హెచ్చరిక చేసిన మోషే, ఆ హెచ్చరిక ప్రజలు స్పందించారు. వెంటనే స్థలాన్ని విడిచిపెట్టారు. ఆసక్తితో ముందుకు ప్రయాణం చేశారు. దక్షిణ వైపే ప్రయాణం చేశారు. అందుకే వారి జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి అవకాశం కుదిరింది. ఒకసారి మనమందరం కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్ర 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 స్తోత్రం చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. ఆమేన్. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామను బట్టి ప్రభువా నీ పాదాలు స్తోత్రాలు. మీ దాసుడు చేసిన ప్రార్థన మీరు ఆలకించి, ప్రార్థనకు మీరే జవాబు దయచేసి అద్భుతమైన కార్యం జరిగించి, చెప్పిన ప్రతి మాట ప్రతి వాని హృదయంలో ఫలించడానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.